హాయ్. ఇటీవలే ఆర్బీఐ వాళ్ళు రెపో రేట్స్ని తగ్గించడం మనం అందరం చూసాం. కాకపోతే రెపో రేట్స్ తగ్గినప్పటికీ కూడా మీ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే కడుతున్నారో బ్యాంక్ లోన్స్ పైన అవి తగ్గలేదా? సో ఈ డౌట్ అనేది మన చాలా మందికి వస్తుంది. అదేంట్రా, నాకు హోమ్ లోన్ ఉంది, కాకపోతే రెపో రేట్స్ తగ్గినప్పటికీ నా లోన్ అయితే తగ్గట్లేదని. సో మొట్టమొదటిది మనం అందరం చెక్ చేసుకునేది, అసలు మనం ఫిక్స్డ్ రేట్ ఎంచుకున్నామా ఫ్లోటింగ్ రేట్? సరే, ఫ్లోటింగ్ రేటే ఎంచుకున్నాం. సో ఫ్లోటింగ్ రేట్ అంటే కూడా మనకి చేంజెస్ రావాలి కదా, ఇది ఎందుకు తగ్గట్లేదు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఇవి రెపో రేట్స్కి లింక్ అవ్వకుండా ఎన్సీఎల్ఆర్ రేట్స్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్స్కి లింక్ అయి ఉండొచ్చు. అసలు ఎన్సీఎల్ఆర్ రేట్ అంటే ఏంటి? బ్యాంక్స్ వాళ్ళు ఇచ్చే లోన్స్ పైన, హోమ్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు, బిజినెస్ లోన్స్ కావచ్చు, ఈ ఎంసీఎల్ఆర్ అనేది మినిమం రేట్ ఆఫ్ లెండింగ్లోని వాళ్ళు లెండ్ చేస్తారు. అయితే ఇది బ్యాంక్కి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎంతకు వస్తుందో దానిపైన వర్కౌట్ చేసి ఎంసీఎల్ఆర్ రేట్స్ అనేది ఫిక్స్ చేస్తారు. రెపో రేట్స్ తగ్గినప్పుడు ఈ ఎంసీఎల్ఆర్ రేట్స్కి అంత పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకు అని అంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేవి గ్రాడ్యువల్గానే రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఒక బ్యాంక్ పర్స్పెక్టివ్ నుంచి. అయితే నెక్స్ట్ టైం మీరు ఏం చేయగలరు అని అంటే, మీ యొక్క హోమ్ లోన్స్ కానీ ఆర్ మీ యొక్క లోన్స్ని రివ్యూ చేసుకుంటూ పీరియడ్స్ని రీసెట్ చేస్తారు కదా, అప్పుడు రెపో రేట్స్తో పాటు లింక్ చేసుకున్నట్టయితే అధికమైన బెనిఫిట్స్ మీకు లభిస్తాయి. సో మీరు చెప్పండి, రెపో రేట్స్ తీసుకున్నారా, ఎంసీఎల్ఆర్కి ఫిక్స్ అయ్యిందా మీ పర్టికులర్ లోన్స్ అనేవి? థ్యాంక్ యూ.